గత వారం రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ఆ వెంకన్న అంటే వెంకటేశ్వర స్వామి వారి భక్తులు ఉన్నారో వాళ్ళందరి మనసు కలిచివేసే వార్త అయితే ఒకటి బయటకు వచ్చింది. అది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించగానే అదొక ప్రకంపనలు అయితే సృష్టించింది. పూర్తిగా డిఫెన్స్లోకి వెళ్ళిన మన జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఆయన పాత పార్ట్నర్స్ అయిన ముగ్గురిని బయటకు వదిలాడు. అందులో ఇద్దరు మాట్లాడారు. ఆ ఇద్దరిలో కూడా ఒక శాల్తీ పాపం గతంలో చూస్తే నోరు తెరిస్తే గనక అమ్మ మొగుడు అని మాట్లాడేవాడు, ఏదైతే అది నోటికి వచ్చినట్టు మాట్లాడేవాడు. వాడికైతే కనుక కొంచెం బలుపు అయితే తగ్గినట్టయితే అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే కనుక మాటల్లో కొంచెం చేంజ్ అయితే కానొచ్చింది. ఇది గతంలాగా ఉండదు, మన ప్రభుత్వం కాదు ఇది. ఏదైనా సరే ఎక్కువ తక్కువ మాట్లాడితే కనుక తాడేపల్లి ఇంట్లోంచి కూడా బయటకు అడుగు పెట్టామని చెప్పి బాగా అర్థమైనట్టుంది. అతను ఎవరో కాదు, నిన్ననే మూతికి పెట్టిన చిక్క మొదలేసి ఆ కుక్కనైతే బయటకు వదిలాడు మన జగన్మోహన్ రెడ్డి. టాపిక్ డైవర్ట్ చేయడానికి వాడొచ్చి ఏం మాట్లాడుతున్నాడంటే ఒక్కసారి విందాం మనం. నాకు 50 సంవత్సరాలు 40 సార్లు నేను తిరుపతి వెళ్ళా, 20 సార్లు గుండు కొట్టించుకున్నా, 15 సార్లు కింద నుంచి నడిచి వెళ్ళా. ప్రతి సంవత్సరం వెళ్తా. చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు గుండు కొట్టించుకున్నాడు అక్కడికి వెళ్ళి? అరే నువ్వే చెప్పావు 50 సంవత్సరాల్లో 40 సార్లు తిరుపతి వెళ్ళాను అంటున్నావు, 40 సార్లలో 20 సార్లు గుండు కొట్టించుకున్నాను అంటున్నావు, 15 సార్లు కింద నుంచి నడిచి వెళ్ళాను అంటున్నావా లేదా? ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి ఏదో మాట్లాడుతున్నాడు, దానికి కూడా సమాధానం చెప్తా. వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనది ఏంటి? భక్తులు మహిళలు కూడా వెళ్ళి గుండు చేయించుకుంటారు. ఈయన ఎన్నిసార్లు చేయించుకున్నాడు? ఈయన వెంకటేశ్వర స్వామి భక్తుడా? రాజకీయాలకు వెంకటేశ్వర స్వామి వాడుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బదాకా కొట్టాలంటే నువ్వు డైరెక్టరా? ఆయన అరే అరమెంటలాడా, చిన్నపాటి హెల్త్ ఇష్యూ వల్ల అతను చంద్రబాబు నాయుడు గారు గుండు కొట్టించుకోలేదు అనుకుందాం. ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి వెంకటేశ్వర స్వామి అంటే భక్తి లేదంటావా? జగన్మోహన్ రెడ్డికి భక్తి ఉందా? రాజశేఖర్ రెడ్డికి భక్తి ఉందా? అరే తిట్టకూడదు అని చెప్పి గత వారం రోజుల నుంచి నోరు కట్టుకొని విష్యూ బయటకు వచ్చిన దగ్గర నుంచి సైలెంట్గా ఉంటున్నా. కానీ మా చేత తిట్లు తిట్టడానికి, మా చేత నోరు తెరిపించడానికి మాత్రమే మీరు వస్తారా? వెంకన్నకి 7 కొండలు ఎందుకు, 2 కొండలు చాలు అన్నాడు. ఎవరు రాందే? రాజశేఖర్ రెడ్డి హిందూ సంఘాల నుంచి, హిందూ వాదుల నుంచి పెద్ద ఎత్తున ఒక విప్లవం లాగొస్తే దాన్ని తట్టుకోలేక మాత్రమే వెనక్కి తగ్గాడు. ఆ 2 కొండలు అన్నందుకే కదా ఆ కొండల్లో కలిసిపోయాడు. అది నల్లమల్లో ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళాడు? నల్లమల్లోనే కదా జరిగింది ఇది. ఇంకో విషయానికి వద్దాం. చంద్రబాబు నాయుడు గుండు కొట్టించుకోలేదు, మరి జగన్మోహన్ రెడ్డి కొట్టించుకున్నాడంటారా? కొట్టించుకున్నాడు గుండు. ప్రసాదం పెడితే ముక్కు దగ్గర పెట్టుకొని వాసన చూస్తాడు, తీర్థం పోస్తే తలకు పూసుకుంటాడు, ఇంట్లో గుడిసెట్ వేసుకుంటాడు. గుడిసెట్ అనవా? వాడు భక్తుడా? తలంబరాలేస్తే ఇట్ట ఎదిరించుకున్నాడు కదరా. సరే రాజశేఖర్ రెడ్డి ఏ రోజన్నా గుండు కొట్టించుకున్నాడా? రాజశేఖర్ రెడ్డి ఏ రోజన్నా గుండు కొట్టించుకున్నాడా? జగన్మోహన్ రెడ్డి ఏ రోజన్నా గుండు కొట్టించుకున్నాడా? అదేమంటే ఈ తొక్కలో ఎలివేషన్లో ఒకటిస్తున్నారు. పాదయాత్ర చేసి ఏదైతే కనుక పాదయాత్ర చేశాడు, ఆ పాదయాత్ర చేసి జెరూసలేం వెళ్ళలేదు, తిరుపతి కొండకు వచ్చాడు అని. ఆ రోజు ఎందుకు వచ్చాడంటే హిందువుల ఓట్ల కోసం వచ్చాడు వాడు.
వెంకన్నతో రాజకీయం చేసిందే జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు రాజకీయం చేసేదేంటి? చంద్రబాబు నాయుడు రాజకీయం చేయాల్సిన అవసరంలా. వెంకన్నకి భక్తుడు కాబట్టే ఆ వెంకటేశ్వర స్వామి అలిపిరి బ్లాస్ట్ లో 25 అడుగులు ఎత్తున ఎగిరి కారు కింద పడినా సరే ఆయన కాపాడుకున్నాడు రా. ఎందుకంటే తిరుమల కొండ అభివృద్ధి చెందిందే తెలుగుదేశం హయాంలో. తిరుమల కొండని అభివృద్ధి పదంలో నడిపిందే అన్న ఎన్టీఆర్ గారు, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు. దాని మీద వచ్చే ఆదాయం కోసం మాత్రమే కదరా జగన్మోహన్ రెడ్డి అయినా సరే, లేదంటే కనుక రాజశేఖర్ రెడ్డి అయినా సరే, మిగతా వాళ్ళైనా సరే దానికోసమే కదా ఎగబట్టింది. మీరు ఎవరు వాడుకున్నారా? తోమాల సేవ వై 500, వై డోంట్ యు మేక్ ఇట్ 5000? ఎవరు వాగింది ఈ మాట? 300 రూపాయల టికెట్ని తీసి 500 చేశారా? 1000 రూపాయల కళ్యాణోత్సవం టికెట్ని తీసుకెళ్ళి ఎంత చేశారా మీరు? మీరు వెంకన్న భక్తులా? వెంకన్నతో ఆటలాడుతున్నారా? గుండు కొట్టించుకున్నావంటే కనుక నువ్వెన్ని పాపాలు చేసావో ఆ పాపాల ప్రక్షాళన కోసం వెళ్ళావురా నువ్వు. ఆ పాపాల ప్రక్షాళన కోసం వెళ్ళావు. ఇంకో విషయం కూడా అడుగుతాను రా, ఇంకో విషయం కూడా అడుగుతాను నిన్ను. స్ట్రైట్గా సమాధానం చెప్పరా నాకు. రాజశేఖర్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ దంపతులుగా ఇద్దరు కలిసి వెళ్ళి రాజశేఖర్ రెడ్డి దంపతులు కానీ జగన్మోహన్ రెడ్డి దంపతులు కానీ విడివిడిగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా సరే, ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా సరే వీళ్ళిద్దరూ భార్యలతో కలిసి వెళ్ళి ఏ రోజైనా సరే బ్రహ్మోత్సవాల సమయంలో కానీ పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించారా? దీనికి సమాధానం చెప్పగలవా నువ్వు? ఎవర్రా వెంకన్న భక్తుడు చెప్పరా ఇప్పుడు నువ్వు? సిద్ధంగా ఉన్నాడు. వెంకటేశ్వర స్వామిని మతాలని కులాలని విచ్ఛిన్నం చేసి ఇది పెద్ద కుట్రగా మేము భావిస్తున్నాము. దీని మీద ఎటువంటి ఎంక్వైరీ అయినా సిద్ధంగా ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి, ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. అదేవిధంగా ప్రధానమంత్రికి లెటర్ రాశారు. మీరు ఎటువంటి విచారణ జరిపినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము సిద్ధంగా ఉన్నామని చెప్తే చెప్పారు కదరా, ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నారంటున్నారు కదా. మరి సిట్టేస్తే ఎందుకురా? కింద నుంచి చెమట్లు పడతానే నా కొడకల్లారా మీకు. సిట్ అనేది ఒక దర్యాప్తు చేస్తేనే కింద కులాలను అడ్డం పెట్టుకొని మతాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసింది ఎవరో? వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి పాత బస్తీల్లో అడిగితే కనుక చెబుతారా? హైదరాబాద్లో అడిగితే చెబుతారు మత రాజకీయాలు ఎవరు చేశారు, కుల రాజకీయాలు ఎవరు చేశారు. మతాలను రెచ్చగొట్టే విధంగా ఎవరు చేశారో తెలుస్తుంది. ఇక్కడ నేను ఎవరిని తప్పు పట్టట్లా, నువ్వు మాట్లాడిన దానికే సమాధానం చెబుతున్నా నా కొడకా నీకు. సిట్ ఏ విచారణకైనా సిద్ధమే అన్నాడు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశానన్నాడు. మరి మిగతా వాళ్ళందరూ ఏదిరా మా అన్న తోపు అది ఇది అని మాట్లాడుతున్నారు. మరి అదే లెటర్లో ప్రధానమంత్రికి కూడా లేఖ రాశారంటున్నారు. మరి ప్రధానమంత్రి గారికి రాసిన లేఖలో సిబిఐ విచారణ కావాలి నాకు అని చెప్పి ఎందుకు అడగలేకపోయాడు? బోర్డు సభ్యుల్లో మీ బీజేపీ వాళ్ళే ఎక్కువ ఉన్నారు అంటే ఈ మరకం తీసుకెళ్ళి అక్కడ తగిలిద్దామనా? లేదంటే ఇదేమన్నా బ్లాక్మెయిల్ రాజకీయమా? సిబిఐ విచారణ అయ్యొద్దు, అసలు సిట్టు విచారణ జరగకూడదు. సిట్టు విచారణ జరిగితే మీ బీజేపీ ఎమ్మెల్యేలు కూడా దొరికిపోతారు, మీ బీజేపీ వాళ్ళు కూడా దొరికిపోతారు అని ఆయన ఏమన్నా బెదిరింపు ధోరణంటారా? సిబిఐ విచారణ అడుగుతున్న మీరు సిట్టు దర్యాప్తుకి ఎందుకు భయపడుతున్నారు? సరే విచారణ జరిపించండి అంటూ ఓ గగ్గోలు పెడుతున్నా మేధావుల్లారా. విజిలెన్స్ విచారణ ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్రమాలు జరిగినాయో, ఈ టికెట్ల పెంపుదల మీద కానీ లేదంటే ఈ ప్రొక్యూర్మెంట్ మీద కానీ అక్రమాలు ఏవైతే జరిగినాయి, అక్రమాల మీద ప్రభుత్వం విజిలెన్స్ విచారణ వేసి వైవి సుబ్బారెడ్డికి 4 సార్లు నోటీస్ ఇచ్చింది. ఇప్పటికి 4 సార్లు నోటీస్ ఇచ్చి హాజరు కమ్మంటే హాజరు కాకుండా ఆయన ఎక్కడికి వెళ్ళి హాజరయ్యాడో తెలుసా? హైకోర్టుకి వెళ్ళి విచారణ ఆపండి నా మీద, నాకు కావాల్సిన సమాచారం ఇవ్వండి, అక్కడ ఏదైతే ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ నా ముందరకు తీసుకురండి. అనుమతులు ఇచ్చింది నువ్వే కదరా. ఆ విచారణ ఆ ఫైల్స్ తీసుకెళ్ళింది తగలబెట్టడానికంటారా నువ్వు? ఇంత చూస్తున్నావు,
ఇంకా ఈడంటాడు ఏ విచారణకైనా సిద్ధం అంటాడు. కొడాలిగా ముందల సిట్టు విచారణని ఎదుర్కొంటారు దమ్ముంటే. సిట్టు విచారణ దాటి బయటికి రండి మీరు. లేదు మీకు అంతగా దమ్ముంటే కనుక, జగన్కి అంత దమ్ముంటే కనుక ప్రధానమంత్రికి లేఖ రాయమనరా. జగన్మోహన్ రెడ్డికి నిజంగా అంత దమ్మే ఉంటే కనుక ప్రధానమంత్రికి లేఖ రాసి, ఇంకొక లేఖ రాసి దీని మీద సిబిఐ విచారణ జరగాలి అని అడగమనండి. అడగలడా? అడగగలిగితే కనుక అప్పుడు ఒప్పుకుంటావురా. ఇంకో విషయం కూడా చెబుతున్నాడు. ఇంతవరకు అధికారికంగా మరి జగన్మోహన్ రెడ్డి కార్యాలయం నుంచి ఎక్కడ రాలేదు, కానీ పాపము ఈ వైసీపీ నాయకులు మన పేటీఎం కార్యకర్తలు మాత్రం తెగ తిప్పుతున్నారు. 28వ తారీఖు జగన్మోహన్ రెడ్డి తిరుమలలో పాదయాత్ర చేస్తాడు, తిరుమల కొండెక్కుతాడు, తిరుపతి నుంచి తిరుమల కొండెక్కుతాడు అంటున్నారు. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, కానీ అది ఒక్కటి మాత్రం చెబుతున్నాను రా. ఏదైతే మీరు తీసేశారో డిక్లరేషన్, ఆ డిక్లరేషన్ మీద ఇందిరాగాంధీ సంతకం పెట్టారు, సోనియా గాంధీ సంతకం పెట్టారు, అబ్దుల్ కలాం గారు సంతకం పెట్టారు, వీళ్ళందరూ సంతకం పెట్టారు, రాష్ట్రపతులు వీళ్ళందరూ సంతకం పెట్టారు. ఆ డిక్లరేషన్ ఫాము నువ్వు వచ్చిన తర్వాత నీకు అడ్డంకిగా ఉందని చెప్పి నువ్వు దాన్ని తీసి పక్కన పెట్టేసావు. కానీ ఇప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలరా నువ్వు. ఎల్లు, మేము కాదను. నేను ఎడుగూరి సంధించి జగన్మోహన్ రెడ్డి అనే నేను వెంకటేశ్వర స్వామి మీద భక్తి ప్రపత్తులతో ఇక్కడికి వస్తున్నాను అని చెప్పి సంతకం పెట్టెళ్ళు. ఇంకా వీడు చెబుతాడు హిందూ ధర్మాన్ని గొప్పగా ఆచరిస్తున్నాడంట. ఈ ఎదవ ఎవరో కొడాలి నానిగడి, ఈ ఎదవ నేను 20 సార్లు గుండు కొట్టించుకున్నాను అన్నాడు. ఆన్యల్సం చెయ్యి ఇరిగితే ఏమైంది, బొమ్మే కదా. తల్లి ఇరిగితే ఏమైంది, ఇంకో బొమ్మ పెట్టుకుంటాం. రాములు వారు తల్లి ఇరిగితే ఇంకో బొమ్మ పెట్టుకుంటాం. తగలబడింది రథమే కదా, ₹1,00,000 పెట్టుకుంటే ఇంకో రథం వచ్చింది కదా. పోయింది వెండి సింహాలే కదా, 2 లక్షలు పెడితే వస్తాయని కదా అని మాట్లాడిన నువ్వు భక్తుడు ఎలా అవుతావురా? కడుపుకు అన్నం తింటున్నావా, కంపలెమ్మట గడ్డి తింటున్నావా? ఇంకొకసారి కనుక చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే నీకు ఓపెన్ ఛాలెంజ్ రా నా కొడక, నీకు ఓపెన్ ఛాలెంజ్. చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఒకేసారి కింద నుంచి అలిపిరి నుంచి పాదయాత్ర మొదలు పెట్టండి. చంద్రబాబు నాయుడు గారితో పాటు నువ్వు కనుక నడవలేకపోతే ఏం చేస్తావురా? అయినా నువ్వు నడవలేవులే, నీకున్న అలవాట్లకి నీకున్న రోగాలకి నువ్వు నడవలేవు. ఆయన 2000 మెట్టు దగ్గర ఉన్నప్పుడే నువ్వు 20వ మెట్టు దగ్గర చచ్చి